నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకుల్లో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్లో కానీ లేకుంటే ఆ కోటరీలో కానీ విజయసాయిరెడ్డి పేరు చెప్తే కొంత భయంతో వణుకు పుట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాస్తవానికి ఆయన ఇప్పుడు ట్వీట్లతోటి వణికిస్తుండే. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చాడో పార్టీలో నుంచి అప్పటి నుంచి అప్రూవర్గా మారే అవకాశాలు ఉంటాయి అనే చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీనే ఈయనని ఆపరేట్ చేస్తుంది అనే ఒక చర్చ రాజకీయంగా తీవ్రస్థాయిలో దుమారం రేపుతోంది. అంటే ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అనేది ఒక ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికే ఒక ట్వీట్ తోటి జగన్మోహన్ రెడ్డి తోటి ఎందుకు విభేదించాడు, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే ఆ ఆరోపణలన్నీ నెత్తినేసుకొని కొంత జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటా, నాకు తెలియకుండానే జరిగింది ఇదంతా అని ఒక ట్వీట్ పెట్టాడు రీసెంట్ టైమ్స్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్వీట్ దుమారం రేగుతోంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగినటువంటి మద్యం కుంభకోణం విషయం కొంత కాకరేపుతుంది. ఆయన ఆరోపిస్తున్నటువంటి విషయంగా కూటమి సర్కార్ దూకుడు కూడా ప్రదర్శిస్తుంది. ఇప్పటికే వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పైన కేసు నమోదు చేసినటువంటి సిఐడి రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అట్లాంటి వాళ్ళందరి పైన కూడా కేసులు కట్టి జైలుకి వెళ్ళారు. మరోవైపు విచారణ కొనసాగుతుంది, చాలా సీరియస్గా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తదుపరి అరెస్టు ఎవరిది అనే చర్చ జరుగుతోంది. జగన్దేన్ అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అంటే అంతిమ లబ్ధిదారు ఎవరు అని ట్రేస్ చేసే దిశగా సిఐడి కీలకంగా పనిచేస్తుంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో వైసీపీ మాజీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి తన సన్నిహితులతో మాట్లాడుతూ అరెస్ట్ ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పారనే వార్తలు కొంత ప్రచారంలోకి వచ్చాయి. దీనిపైనే ఇప్పుడు విజయసాయిరెడ్డి క్లారిటీ ఇస్తున్నారు. లిక్కర్ స్కామ్లో జగన్ జూన్ 10లోపు అరెస్ట్ కావచ్చని తిరుపతిలో, వైజాగ్లో తన సన్నిహితులతో విజయసాయిరెడ్డి చెప్పారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది కొన్ని వార్తా ఛానల్స్లో. దీనిపైన 2 రోజులుగా సైలెంట్గా ఉంటున్న విజయసాయిరెడ్డి తాజాగా ఎక్స్లో ఒక క్లారిటీ ఇచ్చారు. జగన్కు వ్యతిరేకంగా తను తిరుపతిలో, వైజాగ్లో మాట్లాడినట్లు కొన్ని పత్రికలు, టీవీ ఛానల్లో వస్తున్నటువంటి ప్రచారం తన దృష్టికి వచ్చిందని, జగన్కు వ్యతిరేకంగా ఆఫ్ ద రికార్డ్ కానీ ఆన్ రికార్డ్ కానీ తాను ఎక్కడ కూడా మాట్లాడలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. మరి కోటరీ వల్ల విభేదించి పార్టీ వదిలానే కానీ జగన్కు హాని కలిగించే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదని చెప్పారు. మరోవైపు మొన్న ట్వీట్లో కూడా ఆయన చెప్పాడు క్లియర్గా, నన్ను కెలికితే ఖచ్చితంగా జగన్కే నష్టం అనే విషయాన్ని కూడా చెప్పాడు. సో ఇప్పుడు తాను రాజకీయాల్లో లేనని, ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని, ఏ నాయకుడితో తనకు శత్రుత్వం కూడా లేదని విజయసాయిరెడ్డి క్లారిటీ ఇస్తున్నారు. తాను ఏమాత్రం మాట్లాడదలుచుకున్నా మీడియా ముందు నేరుగా వచ్చి నిస్సంకోచంగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా ఉన్నట్టు మాట్లాడతాననే విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా గత రాత్రి మరో ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు తెర వెనుక భాగవతాలు, నటనలు, ప్రస్తావనలు ఉండవని, తన పేరిట అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అనేది ఇప్పుడు ఆయన చెప్పదలుచుకున్నారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా పత్రికల్లో కానీ లేకుంటే బయట సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కొంత ప్రచారాన్ని విజయసాయిరెడ్డి ఖండిస్తున్న ఆయన ట్వీట్ సారాంశం ఏంటంటే, జగన్ గారికి వ్యతిరేకంగా తిరుపతిలో మాట్లాడినట్లు కొన్ని ఊరు పేరు లేని పత్రికలు, టీవీ ఛానల్ చేస్తున్నటువంటి ప్రచారం నా దృష్టికి వచ్చింది. జగన్ గారికి వ్యతిరేకంగా ఆఫ్ ద రికార్డ్ కానీ ఆన్ ద రికార్డ్ కానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. కోటరీ వల్ల విభేదించి పార్టీ వదిలేనే కానీ జగన్ గారికి హాని కలిగించే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదు. నేను రాజకీయాల్లో లేను, ఏ రాజకీయ పార్టీతో లేదా ఏ నాయకుడితో నాకు శత్రుత్వం లేదు. నేను ఏ విషయం మాట్లాడదలుచుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతా, లేదా నా అధికారిక ఎక్స్ ద్వారా తెలియజేస్తా. తెర వెనుక భాగవతాలు, నటనలు, ప్రస్తావనలు ఉండవు. నా పేరిట అవాస్తవాలు ప్రచారం చేయడానికి ఉబరాటపడుతున్నటువంటి వారు నల్ల కోట్లు వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారాలను, చెత్తపత్రికల్లో రాస్తున్నటువంటి రాతలను నమ్మవద్దని కోరుతున్నా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్ట, లేదంటే విజయసాయిరెడ్డి ఏం చెప్పదలుచుకున్న విషయం కొంత క్లారిటీ కావాలి. ఎందుకంటే బయట 100 ప్రచారాలు జరుగుతాయి. వాటన్నిటినీ కూడా ఖండించుకొని ఇప్పుడు మీడియా ఛానల్స్లో ఇంకోరినో మరోనో నిందలు చేసి ఇట్లాంటి వ్యవహారం. మరోవైపు ఇప్పుడు ఆయన జగన్ అరెస్టు గురించి ఇప్పుడు దాని చుట్టూతా రాజకీయం తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారంటే లేదు, మరి లీక్ ఇచ్చారంటే లేదు. కానీ ఆయన గతంలో ఏపీ లిక్కర్ పాలసీ మీద మాత్రం ఆయన మాట్లాడి కొంత ఉన్నట్టుగా సిఐడికి అయితే చెప్పారు. ఇప్పుడు అంతిమ లబ్ధిదారు ఎవరనే విషయం పైన సిఐడి కొంత దూకుడు ప్రవర్తిస్తోంది. ఏం జరుగుతుందో మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశాలు ఉన్నాయి. సో మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అంతిమ లబ్ధిదారు ఎవరు, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.